నమస్తే టీవీ6 న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మయన్మార్లో భూకంపం, రిక్టర్ స్కేల్పై తీవ్రత 4.5గా నమోదు. శ్రీనగర్లో చారిత్రాత్మక G20 సదస్సు, జమ్మూ కాశ్మీర్లో భద్రత కట్టుదిట్టం. మోదీయే మా నమ్మకం, మోదీ జెలెన్స్కీ సమావేశంపై ప్రపంచం దృష్టి. బందరు పోర్టుకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్, ప్రత్యక్షంగా పరోక్షంగా 25,000 మందికి లభించనున్న ఉపాధి. అమెరికాలో బిజీగా కేటీఆర్, రాష్ట్రంలో అవకాశాలపై బలమైన ప్రచారం, పెట్టుబడులతో దిగ్గజ కంపెనీల క్యూ. కోహ్లీని మరోసారి టార్గెట్ చేసిన నవీన్ ఉల్ హుక్, ఆర్సీబీ ఓటమి తర్వాత వీడియో షేర్ చేసిన లక్నో ప్లేయర్. G20 సదస్సులో పాల్గొనబోతున్న రామ్ చరణ్, శ్రీనగర్ కు ప్రయాణమైన మెగా హీరో. బ్యాంకులకు పోటెత్తకండి, 2,000 నోట్ల ఉపసంహరణపై ఆర్బీఐ గవర్నర్ కీలక ప్రకటన. నష్టాల్లో ప్రారంభమై మార్కెట్ల ఊగిసలాట, యుఎస్ మార్కెట్ ఎఫెక్ట్ తో నేల చూపులు చూస్తున్న సూచీలు. యుద్ధం తీవ్రత ఏంటో, ఆ నష్టం ఏంటో, దాని ఫలితం ఎలా ఉంటుందో ప్రపంచంలో అందరికంటే బాగా తెలిసింది హిరోషిమా నాగసాకికే. రెండో ప్రపంచ యుద్ధంలో అణుదాడితో అస్తిత్వాన్నే కోల్పోయి 78 ఏళ్లుగా ఆ బాధలను మోస్తున్న హిరోషిమా నుంచే శాంతి సందేశం వినిపించారు భారత ప్రధాని మోదీ. అటువంటి హిరోషిమా వేదికగా ప్రధాని మోదీ రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తానని జెలెన్స్కీకి హామీ ఇవ్వటం, ఇక ఈ యుద్ధానికి ముగింపు కలుగుతుందనే ఆశ కలుగుతోంది. 15 నెలలుగా యుక్రెయిన్పై రష్యా యుద్ధాన్ని కొనసాగిస్తోంది. క్షిపణులతో దాడులు చేస్తూ దేశాన్ని శ్మశానంగా మార్చేస్తున్నారు. ఈ యుద్ధం గురించి ఎవరు ఏం చెప్పినా పుతిన్ మాత్రం తగ్గేదే లేదంటున్నారు. మరోవైపు జెలెన్స్కీ కూడా అమెరికా, యూరప్ దేశాల సహాయంతో తన శక్తికి మించి పోరాడుతున్నారు. ఈ యుద్ధంతో లక్షలాది మంది యుక్రెయిన్ వాసులు దేశం వదిలి వెళ్లిపోయారు. పలు దేశాల్లో తలదాచుకుంటున్నారు. యూరప్ దేశాలు యుక్రెయిన్ వాసులకు ఆశ్రయం కల్పిస్తున్నాయి. ఇంత మారణ హోమాన్ని కలిగిస్తున్న ఈ యుద్ధానికి ముగింపు లేదా? ఇక మనుషులను చంపుకుంటూ ఆధిపత్యం శ్మశానాలుగా మారుతున్న పరిస్థితికి ముగింపు లేదా? ఏ దేశాధినేత రష్యాకు నచ్చ చెప్పరా? ఒకవేళ చెప్పినా పుతిన్ వింటారా అంటే వినని పరిస్థితే ఉంది. కానీ భారత ప్రధాని నరేంద్ర మోదీ వల్ల ఈ యుద్ధానికి ఫుల్ స్టాప్ పడుతుందనే ఆశతో యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి పలుమార్లు మోదీకి విన్నవించారు. ఇలా దాదాపు యుద్ధం ప్రారంభమై 15 నెలలు జరుగుతున్న యుద్ధానికి ముగింపు లభించడం లేదు. భూకంపం సంభవించింది. సోమవారం ఉదయం 8:15 భూకంపం వచ్చిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ NCS పేర్కొంది. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 4.5గా నమోదైందని తెలిపింది. పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు, చెట్లు నేల కొరిగాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మరోవైపు ఉత్తర కాలిఫోర్నియాలో భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.5గా నమోదైంది. గ్రామీణ హంబోల్ట్ కౌంటీ పెట్రోలియాకు పశ్చిమాన 108 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించినట్లు యూస్ పేర్కొంది.
భూ అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో భూమి కంపించిందని వెల్లడించింది. జమ్మూ కాశ్మీర్ రాజధాని శ్రీనగర్లో నేడు ప్రారంభం కానున్న G20 టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశాలకు పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. సమావేశం జరగనున్న షేరే కశ్మీర్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్కు వెళ్లే మార్గాలతో పాటు నగరం మొత్తం పోలీసుల పహారాలోకి వెళ్లిపోయింది. 2019 ఆగస్టులో జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక హోదా తొలగించిన తర్వాత అక్కడ జరుగుతున్న తొలి అంతర్జాతీయ సమావేశం ఇదే కావడంతో పోలీసులు ఇతర అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. ఈ సమావేశాలకు G20 సభ్య దేశాలకు చెందిన సుమారు 60 మంది ప్రతినిధులు హాజరు కానున్నారు. సింగపూర్ నుంచి అత్యధికంగా హాజరవుతారని అధికారులు తెలిపారు. మరోవైపు జమ్మూలో ఈ సమావేశాలను నిర్వహించడంపై చైనా ఇప్పటికే అభ్యంతరం చెప్పగా సౌదీ అరేబియా ఇప్పటి వరకు సమావేశాల్లో పాల్గొనడంపై ఎటూ తేల్చలేదు. ఈ సమావేశానికి దూరంగానే ఉండాలని టర్కీ నిర్ణయించింది. ఇక అంతర్జాతీయ సమావేశాలను వివాదాస్పద ప్రాంతాల్లో నిర్వహించకూడదన్న చైనా వ్యాఖ్యలపై భారత్ ధీటుగా సమాధానమిచ్చింది. తమ భూభాగంలో ఎక్కడైనా సమావేశాలు ఏర్పాటు చేసుకునే హక్కు తమకుందని తేల్చి చెప్పింది. సీఎం జగన్ మచిలీపట్నంలో బందరు పోర్ట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 5,156 కోట్ల వ్యయంతో చేపడుతున్న పోర్టు నిర్మాణ పనులను సీఎం జగన్ ప్రారంభించారు. 35.12 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంతో 2 జనరల్ కార్గోకు, 1 బొగ్గుకు, మరొకటి మల్టీపర్పస్ కంటైనర్తో ఎగుమతి దిగుమతులకు ఉపయోగపడేలా మొత్తం 4 బెర్తులతో మచిలీపట్నం పోర్టును 24 నుండి 30 నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ పోర్టు పనుల పూర్తితో ప్రత్యక్షంగా పరోక్షంగా 25,000 మందికి ఉపాధి లభించనుంది. వాణిజ్య కార్యకలాపాలు విస్తరించే కొద్దీ 16 బెర్తులతో 116 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంతో పోర్టును విస్తరించేలా ప్రణాళిక రూపొందించుకున్నారు. తీసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఆ కరెన్సీ నోట్లను వాపస్ ఇచ్చేందుకు డిపాజిట్దారులు బ్యాంకులకు పోటెత్తాల్సిన అవసరం లేదని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. సెప్టెంబర్ 30 తర్వాత కూడా 2000 నోటు చెలామణి అవుతుందని ఆయన స్పష్టం చేశారు. ఇప్పుడే బ్యాంకులకు పోటెత్తాల్సిన అవసరం లేదని, ఇంకా 4 నెలలు సమయం ఉందని ఆయన అన్నారు. సెప్టెంబర్ 30వ తేదీనే ఎందుకు డెడ్లైన్గా పెట్టామన్న విషయాన్ని ఆయన చెబుతూ ఆ తేదీని సీరియస్గా తీసుకుని ప్రజలు ఆ నోట్లను వెనక్కి ఇచ్చేస్తారన్న ఉద్దేశంతో ఆ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ గవర్నర్ వెల్లడించారు. నోట్ల రద్దు ప్రకటించిన తర్వాత ఏర్పడిన లోటును పూడ్చేందుకు 2000 నోట్లను ప్రవేశపెట్టినట్లు ఆర్బీఐ చీఫ్ తెలిపారు. 2000 నోట్లను వెనక్కి తీసుకునేందుకు కావాల్సిన అన్ని వసతుల్ని బ్యాంకులు ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు. అవసరమైనన్ని ఇతర డినామినేషన్ల కరెన్సీ నోట్లు అందుబాటులో ఉన్నాయని, ప్రస్తుతం అందుబాటులో ఉన్న నోట్ల కన్నా ఎక్కువ సంఖ్యలో ఆ నోట్లు ఉన్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే ఆ నోట్లను ప్రింట్ చేసినట్లు చెప్పారు. Let me assure you, we have more than adequate quantity of notes available already printed. We have more than adequate quantity of printed notes already available in the system, not just with the RBI, but also at the currency chests which are operated by the banks. So there is adequate stocks available and there is no reason to worry whatsoever. Sir. We have sufficient stocks.
తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందుబాటులో ఉండాలనే సంకల్పంతో ప్రతి బస్తీలలో బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేస్తున్నాం. అందులో భాగంగా మేడ్చల్ నియోజకవర్గం బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని చెగిచెర్లలో నూతన బస్తీ దవాఖానా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ శ్రీనివాస్, మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ బుచ్చిరెడ్డి, డిప్యూటీ మేయర్ లక్ష్మీ రవి గౌడ్, మున్సిపల్ కమిషనర్, కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, అధికారులు, మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు. డిప్యూటీ మేయర్ గాని, మన డిఎంహెచ్ఓ గాని, మన డాక్టర్ అమ్మ గాని, ఇక్కడ అందరం కూడా పెద్ద ఎత్తున దీన్ని ప్రారంభించుకున్నాం. ఏది ఏమైనా భారతదేశంలోనే ఒక చరిత్ర తెలంగాణ రాష్ట్రం. మన సీఎం కేసీఆర్ గారు, మన హరీష్ రావు సార్ గారు ఇద్దరు కలిసి పెద్ద ఎత్తున 10,000 కోట్లు కేటాయించి ప్రతి పేదోళ్లకు కూడా వైద్యం, కార్పొరేట్ వైద్యం అందియాలని చెప్పి ఈ బస్తీ దవాఖానాలు కానీ, కార్పొరేట్ హాస్పిటల్ కానీ పెద్ద ఎత్తున మనం నిర్మించుకుంటున్నాము. ఇవన్నీ కూడా ప్రతి పేదోళ్లకు, ప్రతి వాళ్ళు ఉన్న బస్తీలనే దగ్గరనే వైద్యం వాళ్ళకు అందుబాటులో అందించిన ఘనత కూడా మన సీఎం కేసీఆర్ గారు. ఇప్పుడు మనం వాళ్ళకు 24 గంటలు బస్తీ దవాఖానా, మందులు కానీ, టెస్టులు కానీ ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ చేసుకోవచ్చు ఏదైనా. ఎందుకంటే ఇంతకుముందు బస్తీ దవాఖానాలో మన గవర్నమెంట్ హాస్పిటల్కి పోవాలంటే చాలా ఇబ్బందికరం ఉంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చినాక వైద్యం అందరికీ కూడా అందుబాటులో తీసుకొచ్చారు. వైద్యం 10,000 కోట్లతోటి అందుబాటులో తీసుకొచ్చారు. విద్యను 7,300 కోట్లతోటి ప్రతి గవర్నమెంట్ స్కూళ్ళను కూడా అభివృద్ధి చేశారు. ఇట్లా ప్రతి ఒక్క రంగంలో కూడా వైద్య కానీ, విద్య కానీ, హరితహారం కానీ ఇవన్నీ కూడా అన్ని రకాలు కూడా రైతులకు కానీ, రైతు బీమా కానీ, రైతు బంధు కానీ, దళితులకు దళిత బంధు కానీ ఇవన్నీ దేశంలో ఎక్కడ లేని విధంగా మన సీఎం కేసీఆర్ గారు చేసింది. ఇలా మనం తెలంగాణ రాష్ట్రం అంటే ఒక ఆదర్శ రాష్ట్రం. తెలంగాణ రాష్ట్రం అంటే నంబర్ 1 రాష్ట్రం, అభివృద్ధిలో నంబర్ 1, అన్ని రకాల కూడా నంబర్ 1 రాష్ట్రం తీసుకొచ్చారంటే ఇలా యువతకు పెద్ద పెద్ద ఉద్యోగాలు మల్టీనేషనల్ కంపెనీలు వస్తున్నాయంటే మన సీఎం కేసీఆర్ గారు, కేటీఆర్ గారు. ఇప్పుడు కూడా మన కేటీఆర్ సార్ అమెరికాలోనే తిరుగుతున్నాడు. ఎందుకంటే పెద్ద పెద్ద మల్టీనేషనల్ పెట్టుబడులు తీసుకొస్తా ఉన్నాడు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు పెంచిన విధంగానే ఏయూ సిబ్బందికి పదవి విరమణ వయస్సు 62 ఏళ్లకు పెంచాలని మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. అఖిలపక్ష కమిటీ నేతలతో కలిసి విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రేపు టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తాము చేస్తున్న డిమాండ్లకు కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర నేత సిహెచ్ నరసింహారావు పాల్గొన్నారు. ప్రక్రియ సాగడం అనేటువంటిది తప్పుడు విధానం. ఏ రాజకీయాలు, ఏ భావాలు అనే దాంతో నిమిత్తం లేకుండా వైస్ ఛాన్సలర్లు అందరూ కూడా ఈ గతంలో వ్యవహరించేవారు. ఇప్పుడు వైస్ ఛాన్సలర్లు అంతా వారి రాజకీయాలే ఉండాలి, మిగిలిన రాజకీయాలను అణగదొక్కాలి అనేటువంటి పద్ధతులు చివరికి ట్రేడ్ యూనియన్ని కూడా ఏ యూనివర్సిటీలో కూడా నడవకుండా చేస్తున్నారు. ఇది తప్పుడు పద్ధతి. ఈ భావాల్ని స్వేచ్ఛాభావం 60 నుంచి 62 సంవత్సరాలు చేయాలనే డిమాండ్తో ఈ రౌండ్ టేబుల్ పెట్టడం జరిగిందండి. ఇది మరి సిఐటియు ప్రధాన కార్యదర్శి అయినటువంటి గవర్నీయులు సిహెచ్ నరసింహరావు గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. వారికి ముందుగా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఎందుకంటే ఒక మంచి ఇష్యూని మరి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు మన ప్రాంతంలో విశాఖపట్నంలో ముఖ్యంగా చెప్పాలంటే ప్రతిష్టలు, ప్రైవేట్ యూనివర్సిటీలు పెరుగుతున్నాయి. అత్యంత చరిత్ర కలిగినటువంటి ఆంధ్ర యూనివర్సిటీ పరిస్థితి దిగజారుతుంది. అందుకని ఈ దిగజారుడి పద్ధతి నుంచి కాపాడాలి. ప్రభుత్వం సరైనటువంటి చర్యలు తీసుకోవాలి. నేను ముందు చెప్పినట్టుగా ప్రధానమైనటువంటిది ఆంధ్ర యూనివర్సిటీలో కూడా స్వేచ్ఛా భావాలు, ప్రజాస్వామ్య భావాలు, అన్ని రకాల భావాలు ఉండేటువంటి విధానాన్ని అమలు జరగాలి. అది ఈరోజు చాలా కీలకమైనటువంటి వయసుని పెంచడం జరిగింది. కానీ ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలోనే పెద్ద దిక్కుగా ఉన్నటువంటి ఆంధ్ర యూనివర్సిటీలో మాత్రం 62 ఏళ్ళ కానీ దాని మీద ఎట్టి అసలు వాళ్ళకు ఉన్నటువంటి అభిప్రాయం ఏంటంటే స్పష్టంగా చెప్పకుండా ఇవాళ ఉద్యోగులతో పనిచేస్తూ 15 నెలలు అవుతున్నా ఈ రోజు కూడా వేతనాలు కానీ లేదా రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇవ్వకుండా వేధిస్తున్నటువంటి అనేది చాలా సిగ్గుచేటైన విషయం. అదేవిధంగా ఇవాళ యూనివర్సిటీలో షాద్నగర్ లో లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నిర్మాణం కోసం చేస్తున్న మహాధర్నాలో వైఎస్ షర్మిల పాల్గొన్నారు. జై షర్మిలక్క
ములుగు జిల్లా వాజేడు మండలం ప్రగల్లపల్లి ప్రధాన రహదారిపై రెడ్ శాండ్ బోవా 2 తలల పాము రోడ్డు దాటుతుండగా అటవీశాఖ అధికారులు గుర్తించారు. కాగా గుర్తించిన 2 తలల పామును స్నేక్ క్యాచర్ భార్గవ్ సహాయంతో పట్టుకుని వెంకటాపురం స్థానిక అటవీ ప్రాంతంలో విడిచి ఎఫ్ఆర్ఓ బానోత్ చంద్రమౌళి తెలిపారు. కాగా పట్టుకున్న రెడ్ శాండ్ బోవా సుమారు బరువు 2 కేజీల 500 గ్రాముల నుండి 3 కేజీల ఉందని, బ్లాక్ మార్కెట్లో 2 తలల పాముకు చాలా ధర ఉన్నట్లు ఆయన తెలిపారు. దీనికి రెడ్ శాండ్ బోగా పిలుస్తూ ఉన్నారు. దీని మీద అనేక అపోహాలు ఉన్నాయి, ఏవేవో నమ్మకాలు ఉన్నవి. అవన్నీ మూఢనమ్మకాలు. ఇది సాధారణమైన పాములాగానే ఇది కూడా ఒక పాము. సో దీని పట్ల ఎలాంటి అపోహాలు కానీ లేకుంటే ఏమైనా దీనికి స్మగ్లింగ్ చేయడం కానీ ఎలాంటి చేసినా కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకు సమాచారం ఇవ్వాలనేసి. సో దీన్ని మాకు భార్గవ్ అనేది భార్గవ్ అనే స్నేక్ క్యాచర్ గత కొన్ని సంవత్సరాలుగా మాకు తెలుసు. డిపార్ట్మెంట్కి ఎంతో సహకరిస్తున్నాడు. ఇదే ఫస్ట్ టైం కాకుండా ఇంతకుముందు కూడా డిపార్ట్మెంట్కి ఎన్నో పాములని బయట ప్రమాద స్థితిలో ఉన్న పాములను కానీ లేకుంటే ప్రజల నుంచి రెస్క్యూ చేసి పాములని చాలా అడవులో వదలడం జరిగింది. ఈ సందర్భంగా భార్గవ్కి, సర్వేశ్వరరావు గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఇక ముందు కూడా ఏమైనా ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఉంటే వాజేడు వెంకటాపురం మండల పరిధిలో ఏమైనా ఉన్నా మాకు తెలియజెప్తే మేము దీన్ని రెస్క్యూ చేసి సేఫ్ ప్రదేశంలో మేము వదలడానికి ప్రయత్నమిస్తాము. సో మరొకసారి భార్గవ్కి మరియు సర్వేశ్వరరావు గారికి 6-7 సంవత్సరాలుగా ములుగు జిల్లా వెంకటాపురం వాజేడు మండలాల్లో స్నేక్ క్యాచర్గా సోషల్ సర్వీస్ చేస్తున్నా. ఆ నేపథ్యంలోనే నా సహోదరుడు కార్మికుడు ఎన్నమల్ల రవి కూలి పని నిమిత్తం వెళ్ళి వస్తుండగా ప్రగలపల్లి ఊరి చివరన రోడ్డు దాటుతుంటే ఈ 2 తలల పాముగా పిలువబడుతున్న రెడ్ శాండ్ బోవాని చూసి నాకు కాల్ చేశాడు. కాల్ చేస్తే నేను తక్షణమే సంబంధిత అటవీ శాఖ అధికారిని చంద్రమౌళి సార్ని సార్కి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే అక్కడికి అందుబాటులో ఉన్న బీట్ ఆఫీసర్ భవానీ మేడం వారి సిబ్బంది కూడా అక్కడికి రావడం జరిగింది. అది పూర్తిగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో దీన్ని రెస్క్యూ చేయడం జరిగింది. దీన్ని రెస్క్యూ చేసేటప్పుడు దీని వెనక బాగానే ఒక చిన్న దెబ్బ తగలడం వల్ల దాదాపు ఇది మార్నింగ్ 10:30 ఆ టైంలో రెస్క్యూ చేశాము. ఇది హెల్త్ దీనికి కొంచెం బాగా డల్గా ఉన్నందున ఆఫీసర్ ఉన్నతాధికారి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారి వారి ఆదేశాల మేరకు వెటర్నరీ డాక్టర్ని తీసుకొచ్చి దీని పర్యవేక్షణ పూర్తిగా ఆరోగ్యం మెరుగ్గా ఉందని నిర్ధారణ అయిన తర్వాతే ఇవాళ దీన్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అమెరికన్ కంపెనీలు తెలంగాణ వైపు చూస్తున్నాయి. పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో కార్యకలాపాలు సాగిస్తున్న పలు కంపెనీలు తమ విస్తరణ ప్రణాళికలు ప్రకటిస్తుండగా అంతర్జాతీయ సంస్థలు తెలంగాణలో అడుగుపెట్టేందుకు ఆసక్తిని చూపుతున్నాయి. అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్ దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో సమావేశమవుతున్నారు. ఒకవైపు ఆయన వరుస భేటీలు ఫలితాలు రాష్ట్రానికి పెట్టుబడులను మోసుకొస్తున్నాయి. తాజాగా తెలంగాణలో భారీ పెట్టుబడులకు సిద్ధమైన సంస్థల వరుసలో కస్టమర్ సర్వీసుల గ్లోబల్ దిగ్గజం విఎక్స్ఐ సొల్యూషన్స్ కూడా చేరింది. మరో అంతర్జాతీయ సంస్థ తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. టెక్నాలజీ రంగంలో వినియోగదారులకు వినూత్న సేవలు అందించడంలో దిగ్గజ సంస్థగా పేరుగాంచిన బైన్ క్యాపిటల్కు చెందిన విఎక్స్ఐ గ్లోబల్ సొల్యూషన్స్ హైదరాబాద్లో తమ డెలివరీ సెంటర్ను ఏర్పాటు చేయనుంది. ఇందులో దశల వారీగా 10,000 మంది నిపుణులకు ఉద్యోగాలు కల్పించనున్నారు. మొదటి 2-3 సంవత్సరాల్లోనే 5,000 మందికి ఉద్యోగాలు కల్పించనున్నట్లు సంస్థ వర్గాలు తెలిపాయి. అమెరికా పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కె తారక రామారావుతో విఎక్స్ఐ గ్లోబల్ సొల్యూషన్స్ గ్లోబల్ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ ఎరికా బోగర్ కింగ్ ఆదివారం హ్యూస్టన్లో సమావేశమయ్యారు. Only if you're serious, only if you're actually having that in your heart to give something back to your hometown or to your homeland, please do. Otherwise, do. The last thing I'll tell you, I get this question all the time. Once we start announcing a center somewhere,
the first question comes from some remote location like Gadwal or Alampur or Sisla even, saying, hey, listen, what happened to us? How come you don't have IT hub here? How come you don't have IT center here? The day is not far, guys, when India will also have high-speed rail connectivity, trains running at 200, 250 kilometers per hour. Once that happens, you will be able to get onto a train in Adilabad and be in Hyderabad in 45 minutes and vice versa. Likewise, Kottagudem will be probably an hour. Then it will become a toss-up between speed and time, distance and time value. So just like how you guys live in Virginia and work in DC, the day is not far when even in India somebody could be living in Hyderabad because their children want better schools, etc., but the company could be in Adilabad. The day is not far when you could be living in Hyderabad and working in Alampur. The day is not far. He's delivered on the promise, and let's make Telangana a model state. We are already a model state in a number of counts. Let's make Telangana a model state for decentralized technology growth in the smaller towns, in the medium-sized towns, and of course, Hyderabad, I think, is now into an orbit of its own. Even if there is a minister or no minister, no government, whatever, it is an orbit of its own. Jai Telangana, Jai శివంపేట మండలం తిమ్మాపూర్ గ్రామంలో పిడుగుపడి మహిళకు గాయాలయ్యాయి. రాత్రి 10 గంటల సమయంలో వడ్ల కొనుగోలు కేంద్రం వద్ద రైతు మంజులకు పిడుగుపడి గాయాలయ్యాయి. వరి ధాన్యంపై టాపర్లు కప్పుతున్న సమయంలో పిడుగుపడింది. చుట్టుపక్కల ఉన్న రైతులు భయాందోళనలతో పరుగులు తీశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది రైతు మంజుల. ఎప్పుడు వర్షం పడుతుంది ఏడా ఎన్ని గంటలకు పడిపోయినవా? అప్పుడు హాస్పిటల్కి వెళ్ళిపోయారా? మరి ఎట్లయింది నీకు? మరి ఇట్లా కూర్చున్నట్టే కరెంట్ అయితే ఇవి మీద పడదేమో అనుకున్నా. ఎంత చెప్పి ఆడ వైర్లేదు ఏం లేదు అన్నారు అందరు వచ్చిన వాళ్ళు. ఇవే పడ్డా ఎంత చెప్పి చీర కావాలని గ్రామీణ ప్రాంత క్రీడాకారులను ప్రోత్సహించడంతో పాటు వారిలోని నైపుణ్యాన్ని వెలికితీసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సీఎం కప్ 2023 కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా తుమ్కుంట మున్సిపాలిటీ పరిధిలోని తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ ఆవరణలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సీఎం కప్ 2023 జిల్లా స్థాయి క్రీడా పోటీలను కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంత క్రీడాకారులను ప్రోత్సహించడంతో పాటు వారిలోని నైపుణ్యాన్ని వెలికి తీయాలనే ఉద్దేశంతో సీఎం కప్ 2023 కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఐపీఎల్ 2023 టోర్నీ చివరి దశకు చేరింది. లీగ్ మ్యాచ్లు ఆదివారంతో పూర్తయ్యాయి. దీంతో ప్లే ఆఫ్కు గుజరాత్, చెన్నై సూపర్ కింగ్స్, లక్నో, ముంబై ఇండియన్స్ జట్లు చేరాయి. ప్లే ఆఫ్కు చేరేందుకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తీవ్రంగా కృషి చేసింది. ఆదివారం రాత్రి గుజరాత్ జట్టుతో బెంగళూరు జట్టు తలపడింది. ఆ జట్టు బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టినప్పటికీ జట్టుకు ఓటమిని తప్పించలేకపోయాడు. గుజరాత్ బ్యాటర్ శుభ్మాన్ గిల్ సెంచరీతో గుజరాత్ జట్టు విజయకేతనం ఎగురవేసి బెంగళూరు ప్లే ఆఫ్ ఆశలను నీరుగార్చింది. కోహ్లీ సెంచరీ చేసినప్పటికీ ఆర్సీబీ జట్టు ఓడిపోవడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. మ్యాచ్ ఫలితం వచ్చిన కొద్దిసేపటికే లక్నో సూపర్ జైంట్స్ జట్టు ఫేజర్ నవీన్ ఉల్ హక్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఓ వీడియోను షేర్ చేశాడు. ఈ వీడియో కోహ్లీని ఉద్దేశించి పెట్టిందేనని భావించిన ఆర్సీబీ అభిమానులు నవీన్పై మండిపడుతున్నారు.
ప్లే ఆఫ్ ఆశలు కోల్పోయి బాధలో ఉంటే పుండు మీద కారం చల్లినట్లు ఇలాంటి వీడియో పెడతావా అంటూ ప్రశ్నిస్తున్నారు. లక్నో జట్టు అభిమానులు మాత్రం నవీన్ కు మద్దతుగా నిలిచారు. God have mercy upon us. G20 సదస్సు 2023 జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్లో నేటి నుంచి జరగనుంది. జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదాను తొలగించిన తర్వాత ఈ ప్రాంతంలో జరిగే మొదటి అంతర్జాతీయ కార్యక్రమం ఇదే. ఈ కార్యక్రమానికి G20 సభ్య దేశాల నుంచి దాదాపు 60 మంది ప్రతినిధులు హాజరు కానున్నారు. దీంతో శ్రీనగర్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు ఏర్పాటు చేశారు. 3 రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. ఈ సదస్సులో ఫిలిం టూరిజం, ఫిలిం పాలసీల గురించి కూడా ప్రత్యేక చర్చలు జరగనున్నాయి. G20 సదస్సులో ఫిలిం టూరిజం, ఆర్థికాభివృద్ధి, సాంస్కృతిక పరిరక్షణ కోసం ఏర్పాటైన 17 దేశాల సభ్యులు ఉన్న ప్యానెల్లో మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఉన్నాడు. ఈ ప్యానెల్ నిర్వహించే సమావేశాల్లో చరణ్ ఇండియా తరపున పాల్గొనబోతున్నారు. ఇండియాలో ఫిలిం టూరిజం అభివృద్ధిపై చరణ్ మాట్లాడనున్నారు. కాశ్మీర్ని ఫిలిం టూరిజంలో భాగంగా ప్రమోట్ చేయనున్నారు చరణ్. దీంతో నేడు ఉదయం చరణ్ హైదరాబాద్ నుంచి శ్రీనగర్కు వెళ్లారు. నెల చివరి వారాన్ని దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభించాయి. ప్రీ ఓపెన్ స్టేషన్లో సైతం మార్కెట్లు నష్టాలను చవిచూశాయి. ప్రధానంగా మార్కెట్లో నెలకొన్న వోలటాలిటీ దీనికి కారణంగా తెలుస్తోంది. ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభమైన మార్కెట్ సూచీలు ఆ తర్వాత కోలుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో 9:21 సమయంలో సెన్సెక్స్ 85 పాయింట్లు, నిఫ్టీ సూచీ 34 పాయింట్ల లాభంలో కొనసాగుతున్నాయి. అయితే నిఫ్టీ బ్యాంక్ సూచీ 22 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ 49 పాయింట్ల నష్టంలో కొనసాగుతున్నాయి. ప్రధానంగా అమెరికా డెట్ సీలింగ్ పై ఎలాంటి నిర్ణయం వెలువడుతుందనే ఆందోళనలు దేశీయ మార్కెట్లను కొంత ప్రభావితం చేస్తున్నాయి. దీనికి తోడు ఆసియా మార్కెట్లు ఫ్లాట్గా కొనసాగడం, అమెరికా మార్కెట్లు నష్టాల్లో ప్రయాణాన్ని ముగించడం కూడా నెగిటివ్ ఓపెనింగ్కు కారణాలుగా ఉన్నాయి. ఎన్ఎస్సి సూచీలో అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పోర్ట్స్, ఎన్టీపీసీ, బజాజ్ ఆటో, పవర్ గ్రిడ్, టైటాన్, దివీస్ ల్యాబ్, ఇన్ఫోసిస్, అపోలో హాస్పిటల్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్, టెక్ మహీంద్రా, డాక్టర్ రెడ్డీస్, విప్రో, సిప్లా, మారుతి, హెచ్సిఎల్ టెక్, సన్ ఫార్మా, బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్, ఐటీసీ కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్స్గా నిలిచాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మయన్మార్లో భూకంపం, రిక్టర్ స్కేల్పై తీవ్రత 4.5గా నమోదు. శ్రీనగర్లో చారిత్రాత్మక G20 సదస్సు, జమ్మూ కాశ్మీర్లో భద్రత కట్టుదిట్టం. మోదీయే మా నమ్మకం, మోదీ జెలెన్స్కీ సమావేశంపై ప్రపంచం దృష్టి. బందరు పోర్టుకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్, ప్రత్యక్షంగా పరోక్షంగా 25,000 మందికి లభించనున్న ఉపాధి. అమెరికాలో బిజీగా కేటీఆర్, రాష్ట్రంలో అవకాశాలపై బలమైన ప్రచారం, పెట్టుబడులతో దిగ్గజ కంపెనీల క్యూ. కోహ్లీని మరోసారి టార్గెట్ చేసిన నవీన్ ఉల్ హుక్, ఆర్సీబీ ఓటమి తర్వాత వీడియో షేర్ చేసిన లక్నో ప్లేయర్.
పాల్గొనబోతున్న రామ్ చరణ్. శ్రీనగర్ కు ప్రయాణమైన మెగా హీరో. బ్యాంకులకు పోటెత్తకండి. 2000 నోట్ల ఉపసంహరణపై ఆర్బీఐ గవర్నర్ కీలక ప్రకటన. నష్టాల్లో ప్రారంభమై మార్కెట్ల ఊగిసలాట. యుఎస్ మార్కెట్ ఎఫెక్ట్ తో నేల చూపులు చూస్తున్న సూచీలు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.